ఉమాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కొడాలి నాని. వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమాకు ఓటెయ్యొద్దని పిలుపునిచ్చారు. దేవినేని ఉమా ఒక రాజకీయ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్సార్ కుటుంబంపై విమర్శలు చేయడం కాదని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని దేవినేని ఉమను హెచ్చరించారు కొడాలి నాని. ఈ రోజు మీ ముందుకు వస్తే ఈ రోజు పొద్దున్నే పేదరుకుని మీ వినోది యొక్క లోకం దేవినేని ఉమ శిక్షవాదులు మొదలెట్టారు. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకి అన్యాయం చేశారు, దానికి సమాధానం చెప్పాలి. ఈ జిల్లాకి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో సమాధానం చేయడానికి మా జన్మలం అవుతున్నా నేను తప్ప ఎక్కడ ఉన్నావో చెప్పి నువ్వు మౌనం కదా అని చెప్పి ఏమో నీ నాయకుడు చంద్రబాబు చిత్తపక్కలాగా నీ ఇష్టం వచ్చినట్టు ఎదిగితే చూస్తూ ఊరుకుంటానని చెప్పి నువ్వు కళలు అన్నమాట. ఈ రోజు ఉమాని వాడు ఈ శాసనసభ్యులుగా కాదు, ఇక్కడ మీరు ఓటేస్తే గెలిచి హైదరాబాద్ లో బ్రోకర్ పనులు చేసుకుంటూ బ్రోకర్ ఉమాగా హైదరాబాద్ అయింది. ఈ రోజు ఈ బ్రోకర్ ఉమా రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మరి మళ్ళీ నేను కూడా చూడకుండా విజయమ్మ గారిని, జన్మలమ్మని నోటికి ఇష్టం వచ్చినట్టు అతని నాయకులు చంద్రబాబు నాయుడు మెప్పు కోసం పిచ్చి వాళ్ళు వాడుతూ బస్మీట్ వేస్తూ రాష్ట్రపుల్లాగా మరి బతుకుతున్నారంటే మీరందరూ కొడుకున్నటువంటి ఓటు కారణం 30 కోట్ల రూపాయలకి నేను అమ్ముకుపోయానని చెప్పేటువంటి ఈ ఎదవ వైసో హోటల్లో ఈ అందరినీ ఎంతమంది చంద్రబాబు నాయుడు అని చెప్పి సమాధానం చెప్పాలి. అదేవిధంగా మరి మీ తమ్ముడు చంద్రశేఖర్ కూడా మాతో పాటు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు. అతన్ని కూడా నువ్వే అన్నావని చెప్పి కోటలో ఉండి నేను పనిచేస్తున్నా. వేరే నివుడు గారి దగ్గర మరి పప్పులు మోసి చెప్పులు మోసి ఆయనకి వెన్నుపోటు వచ్చి మరి ఈ రోజు ఈ మతంలో కొనసాగుతున్నటువంటి నీతిమైనటువంటి బ్రోకర్లు మంత్రి ఆనం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. పిచ్చి కుక్కల్లా మురిగితే ప్రజలు తగిన రీతిలో సమాధానం చెప్తారన్నారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేతులు పట్టుకుని మరి కుక్కలాగా పాల్గొనకుండా తిరిగినటువంటి ఈ పిచ్చి కుక్కలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ ఈ రోజు మరి పిచ్చి కుక్కలాగా మురుగుతూ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మరి మాట్లాడుతూ ఈ రోజు రాజకీయంగా చెందాల్సినటువంటి ఈ రాజకీయ వ్యతిరేకులు వ్యవహారంలో పోకమ్మకి మీరు రాబోయే ఎన్నికల్లో మీరు సరైనటువంటి జనపాఠం చెప్పాలని చెప్పి ఈ సమావేశాన్ని అందరికీ మరి తెలియజేస్తూ ఈ మహిళ దేవినేని ఉమకు ఏమాత్రం విలువలు లేవన్నారు కొడాలి నాని.